మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు ఘటనలో పర్యటనలో ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. జైల్లో ఉన్న ఓ వ్యక్తిని కలిసి వచ్చి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసి బెదిరించారన్నారు. గత ప్రభుత్వంలో పోలీసులను తప్పుడు పనులకు వాడుకున్నారని విమర్శించారు. ప్రతి వ్యవస్థను దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం పార్టీ ఆఫీసును కార్లను తగలబెట్టారన్నారు. విజయనగరం జిల్లాలో కూడా వైసీపీ నాయకులు అధికారులను బెదిరిస్తున్నారని మంత్రి కొండపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తొలక ప్రెస్ మీట్ ఏదో పెట్టి వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ విధానాన్ని కూడా మనం ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఈరోజు బాహాటంగా అధికారుల్ని తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళపైన చర్య తీసుకుంటామని బాహాటంగా చేయడం చాలా విడ్డూరం. నిన్న జరిగినటువంటి